నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పలు గ్రామాలలో ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని గ్రామస్తులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడలేదని ప్రజలు ఎన్ఎస్టీవీ రిపోర్టర్తో మాట్లాడారు. పోలీసు వారి హెచ్చరిక. ఈరోజు ఓటు వేయడానికి వచ్చే వారికి విజ్ఞప్తి, ఫోన్లు ఇబ్బందులే పెట్టుకునే రాగలరు. ఓటు వేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ ఉండకూడదు. ఈరోజు సాయంత్రం వరకు దయచేసి అందరూ గమనించాలి. ఎన్ని పరిస్థితుల్లో ముందు కూడా ఉండకూడదు. ఒకవేళ గుర్తులతో చట్టం ప్రకారం. మీ పేరు? నాగరాజా. ఎవరు వాళ్ళు? మీ భార్యనా? ఇక్కడ గ్రామ సిబ్బంది లేరా? గ్రామ సిబ్బంది రావాలి కదా ఇడికి. మీరే వెళ్ళిరా? ఓటు వేసారా? ఎంత టైం పడుతుంది ఓటు వేయడానికి? 2-5 minutes పడుతుందా? గౌతమ్ రెడ్డి గారు ఓటు వేసారా? ఎంత టైం పట్టింది మ్యాక్సిమం 2 minutes అయిపోయింది. 2 minutes 3 minutesలో ఆల్రెడీ ఓటింగ్ అయిపోతుంది. ఎక్కువ టైం అధికారులన్నీ ఏర్పాట్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకెవరైనా ఓటు వేయలేని వారు ఉన్నా కూడా సమయం 1 లోపల మనం పాఠశాల గేట్ లోపల ఉంటే సరిపోతుంది. అది 2 వరకైనా పోలింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఓటు వినియోగించుకోని వ్యక్తులు గ్రామ ప్రజలు ఎవరైనా ఉన్నా కానీ వచ్చి వినియోగించుకోవాలి. ఎలాంటి గొడవలు కానీ వంచనలు కానీ ఏమైనా జరిగినాయి? ఇప్పటివరకు అయితే ఎలాంటి వారికి వాటర్ కానీ ఏమేమి కానీ అందుబాటులో ఉన్నారా? ఆశా వర్కర్లు కానీ అందరూ అందుబాటులో ఉన్నారు. వాటర్ సౌకర్యం కానీ మెడికల్ సౌకర్యం కానీ అన్నీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఓటేషన్ చూపెట్టండి. ఎల్బాక గ్రామంలో ఈరోజు మన వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో ఎలక్షన్లు పంతొమ్మిదిగా జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి ఇబ్బంది జరగలే, ఎలాంటి గొడవలు జరగలే. చాలా బాగా జరిగింది ఎలక్షన్లు. మాకు చాలా అందరికీ పోలీసు వాళ్ళు కూడా మంచి సహకరించారు. మిత్రులు విలేకరులు కూడా చాలా మాకు సహకరించారు. కాబట్టి మాకు ఎలక్షన్ పోలింగ్ చాలా సంతోషంగా సమాధానంగా మంచిగా జరిగింది. ఏ గొల్ల అల్లరి లేకుండా జరిగింది అని చెప్పి. ఓటు వేసారా మీరు? మేము ఓటు వేసాము. ఎంత టైం పడుతుంది ఓటు వేయడానికి? ఓటు వేయడానికి ఎంత ఈజీగా ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క 2 వాళ్ళు కలిసి ఒకటి పెట్టిర్రు. పటాపట్ సీరియల్గా దాని పోయి వేసేస్తాను. ఎలాంటి ఇబ్బంది లేదు. దాదాపు ఒక 5 నిమిషాలలో 5 నిమిషాలలో ఓటు వేసి మేము బయటకు వస్తున్నాం. ఎలాంటి బాధ అయితే లేదు, ఇబ్బందులు లేదు. మా ఇప్పుడు ఎంత పని ఆశా వర్కర్లు కానీ ఏమేమి కానీ అందరూ ఉన్నారు, సహకరించారు. పోలీసు వర్కర్లు, ఆశా వర్కర్లు, తర్వాత మనకు వచ్చిన ఓటేసే మన ఓటింగ్ అధికారులు కూడా మంచి స్పందన చేసారు. మంచి అధికారులు కూడా మాకు మంచి అన్ని సక్రమంగా అన్ని సమకూర్చారు. ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎన్ఎస్టీవీ వారు. నా పేరు దరిపల్లి రవీందర్, మాది మాడలపల్లి గ్రామం. ఇక్కడ ఓట్లు సజావుగా మంచిగా జరుగుతున్నాయి, ఏ ఇబ్బంది లేకుండా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పోలీస్ యంత్రాంగం కూడా అందరికీ సహకరించుకుంటా ప్రజలను మంచిగా అందుబాటులో చూసి పంపిస్తున్నారు. మళ్ళీ అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా అందరూ బాగా పనిచేస్తున్నారు. ఏఎన్ఎంలు కూడా, అంగన్వాడీ టీచర్లు కూడా చాలా వర్క్ చేస్తున్నారు. ఒక 5 నిమిషాల లోపల అయిపోయింది.
మీ పేరు? కుమ్రె పోచమల్లు, గ్రామం? మామిడాలపల్లి. ఓటు వేసారా? ఓటు వేసినాం. ఎంత టైం పడుతుంది పోలింగ్? ఏం లేదు, అంతా 2-3 నిమిషాలే, 2-3 నిమిషాలు తొందరనే. తొందరనే అవుతుంది. ఏమన్నా అవాంఛనాలు కానీ గొడవలు కానీ జరిగాయి? ఏది లేదు, అంత ప్రశాంతంగా నడుస్తుంది. అందుబాటులో ఆశా వర్కర్లు కానీ అందరికి పనిచేస్తూ ఉన్నారు. నమస్తే అండి, నా పేరు సంతోష్ కుమార్, చల్లూరు గ్రామం, వీనవంక మండల్, డిస్టిక్ కరీంనగర్. హైదరాబాద్ నుంచి రావడం జరిగింది మన పల్లెల్లో ఓటు వేయడానికి. చాలా బాగా జరిగింది. లోపల కూడా వెంటనే అయిపోయింది, ఒక 2 మినిట్స్లో అయిపోయింది. ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగా అనిపించింది. ఆ డెకరేషన్ చాలా బాగుంది. యూత్ కూడా ఎవరైతే ఉన్నారో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకొని గ్రామ అభివృద్ధికి సహకరించగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ. లోపల కూడా సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. రిటర్నింగ్ ఆఫీసర్ కానివ్వండి, ఇంక్యుబేటర్ కానీ బాగానే ఉన్నాయి. చాలా బాగుంది, వాతావరణం కూడా బాగుంది, ప్రశాంతంగా నడుస్తూ ఉంది. ఎలాంటి గొడవలు ఏమీ జరగట్లేదు. చాలా బాగుంది, చాలా సంతోషం అండి. అవును, హైదరాబాద్ నుంచి వచ్చానండి. శ్రీధర్, చల్లూరు గ్రామం, మండల్ వీనవంక. ఓటింగ్ కూడా చాలా బాగా జరుగుతున్నది. ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ సిబ్బంది కూడా, తర్వాత ఎలక్షన్ సిబ్బంది కానీ, తర్వాత ఆరోగ్య శాఖ కానీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఓటింగ్ కూడా చాలా మంచిగా కూడా 5 మినిట్స్ టైం కూడా ఇస్తున్నారు. సిబ్బంది కూడా చాలా బాగా కూడా చేస్తున్నారు. చాలా బాగా జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి కూడా చాలా బాగా ఉన్నాయి. సౌకర్యాలు కూడా వీల్ చైర్స్ కానీ, వాళ్ళ తీసుకురావడానికి కానీ, ఏజ్డ్ అయిన వాళ్ళని కూడా చాలా బాగా ఉంది. వేసి వచ్చినాం. చాలా బాగుంది. 2-3 మినిట్స్ కూడా పడుతున్నది. 5 మినిట్స్ పడుతుంది కూడా. ఏ అల్లరి లేకుండా కూడా చాలా బాగా నీట్గా జరుగుతున్నది.